దేవుడు మనందరినీ కూడా ఒక ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నాడు. ఒక పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలుచుకున్నాడు. ఆయన పరలోక పిలుపుతో పిలుచుకున్నాడు. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. బాహ్యంగా కనపడినప్పుడు మనము చాలా ఆర్డినరీగా కనపడవచ్చేమో కానీ బయట వాళ్ళతో గొప్ప గొప్ప వాళ్ళతో పోల్చుకుంటే, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ మనం చదువుకున్నటువంటి వాక్యాలలో నుంచి మరి క్రిస్మస్ అనగానే మనందరికీ తెలిసిన విషయం ఏంటి? ఆరాధన. క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే, క్రిస్మస్ యొక్క మీనింగ్ అర్థం ఏంటంటే ఆరాధన. క్రిస్మస్ యొక్క చేసే విధానం ఎలా చేయాలి అంటే, క్రిస్మస్ చేసే విధానం మనందరికీ తెలిసినటువంటిది. ఎలాగంటే వాక్యానుసారమైనటువంటి విధంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చేయాలన్నట్టు, వాక్యానుసారంగా జరుపుకునేటటువంటి క్రిస్మస్ అన్నట్టు. ఎందుకంటే మరియం చూసినట్లయితే మరి ఏం చేసిందంటే దేవుని యొక్క చిత్తానికి అప్పగించింది. ప్రభు నీ దాసురాల్ని నీ చిత్తం వచ్చినట్లుగా జరిగించు అన్నట్లుగా తను అప్పగించుకోండి. మరి ప్రభు నీ దాసురాల్ని అని వాస్తవంగా చెప్పాలంటే చాలా త్యాగం చేసింది. అవన్నీ మనకి ఏంటంటే చిన్న చిన్న విషయాలని దైవజనుల మధ్యలో, దైవ సేవకురాల మధ్యలో మరి చెప్పలేము. కానీ కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎలా సాధ్యము, ఇది ఎలాగంటే దేవుడు చెప్పినప్పుడు గాబ్రియల్ దూత వచ్చి కూడా దేవుని యొక్క మాటకి లోబడినట్లు మనం చూస్తున్నాం. జ్ఞానులు కూడా ఎమ్మడించినారు. సిమియోను దేవుని స్తుతించడం ద్వారా ఆ విధంగా మనం చూస్తున్నాం. క్రిస్మస్ లో అన్న మన చేతుల్లో తీసుకొని ఆ చిన్న బాలుడైనటువంటి క్రీస్తుని ఆరాధించినట్లుగా మంచి సాక్ష్యం ఇచ్చింది. దేవదూతలు కూడా పాట పాడారు. ప్రియమైనటువంటి వారులారా, నేను ఈ క్లుప్తమైనటువంటి మాటలలో ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసినటువంటి విషయం, యేసు ప్రభువారు చాలా గొప్ప దేవుడు, చాలా గొప్ప దేవుడు. జీసస్ ఈజ్ సో గ్రేట్. సో ఈ రోజున నా అంశం ఏంటంటే, జోనాథన్ అన్న దేవుని సేవకులు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చినారు అనేటటువంటి మాటని మాట్లాడుతూ వచ్చినారు. సో నా మనసులో ఉన్నటువంటి